నగరంలో నూతన నూడా కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ శ్రవంతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 40 సెంట్ల స్థలంలో అంగరంగ వైభవంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. గతంలో నెల్లూరు జిల్లాలో సొంత భవనం లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎట్టకేలకు 40 సెంట్ల స్థలంలో అద్భుతంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. 2 సంవత్సరాలుగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ద్వారకానాథ్ మరలా చైర్మన్గా కొనసాగించడం ఆయన పనితీరుకు నిదర్శనమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ద్వారకానాథ్ చాలా మంచి మనిషి అని, ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం కలవాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం కొనియాడారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారి ఆహ్వానం మేరకు నేను, నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అండ్ ఎండి బాపురెడ్డి గారు, నూడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే నూడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నూడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు. మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. ఒక 40 సెంట్ల స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ నూడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాపురెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నూడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నూడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకి ఈరోజు నూడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నూడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి